హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఫస్ట్ టైం నా వీడియోని గనక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఈ వీడియోలో మనము ఉగాది పచ్చడికి అవసరమైన పదార్థాలు, ఆ తర్వాత ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో పిల్లలు వివరంగా వివరిస్తారండి. పిల్లలు చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ అనేది చేయండి. మీరు కూడా ఇదే విధంగా ఉగాది పచ్చడిని తయారు చేస్తారా? లేకుంటే కొత్త పద్ధతిలో తయారు చేస్తారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపండి. ఓకే. వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ఉగాది పచ్చడి తయారు చేస్తావా బేబీ? ఓకే. అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పమ్మా. చింతపండు గుజ్జు, వేపపూత, బెల్లం, కారం, ఉప్పు, మామిడికాయ ముక్కలు ఇవన్నీ కలిపితే ఉగాది పచ్చడి తయారవుతుంది. వెరీ గుడ్. ఓకే, చేస్తావా మరి? చెయ్యి. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకున్నావా? ఓకే. ఇంకేం కలుపుతావు చెప్పు. వేప పూత కలిపేసే దాంట్లోకి వేసేసాయి. ఓకే. నెక్స్ట్ బెల్లం వేసేసి మామిడికాయ ముక్కలు వేసేసి కారం వేయమ్మా. చాలు 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 చాలు. సాల్ట్ వేయట్లే. చాలు. అవన్నీ కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఈ వీడియోలో ఉగాది పండుగ విశిష్టత, పంచాంగ శ్రవణం విశిష్టత గురించి హరీష్ అనే అబ్బాయి వివరంగా వివరించారు. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి తిందామా? ఓకే బేబీ, అందరికి ఇచ్చేసేయమ్మా. ఉగాది పచ్చడి టేస్ట్ చూసారా? మళ్ళీ ఎట్లా ఉంది? బాగుందా? చాలా బాగుందా? బాగుంది, నిజంగానే బాగుందా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే.